వెల్కమ్ టు పరిగే. చూడచ్చు హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ ది ట్రావెలర్. ఈరోజు మేము హైదరాబాద్ నుంచి దగ్గరలో ఉన్న పరిగి వ్యూ పాయింట్ని చూడడానికి వెళ్తున్నాం. సో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మేమైతే నానల్ నగర్ ట్రాఫిక్లో అయితే ఉన్నాం. హైదరాబాద్ దాటిన తర్వాత టిఫిన్ చేయడానికి ఈ ప్లేస్లో అయితే ఆగినాం. మన వాళ్ళు బోండాలు, ఇడ్లీలు, వడలు అయితే తీసుకున్నారు. మొత్తానికి మన బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మేము పరిగికి అయితే స్టార్ట్ అవుతున్నాం. అలా వెళ్తూ ఉంటే రోడ్ లెఫ్ట్ సైడ్లో మాకు ఒక లొకేషన్ అయితే కనిపించింది. సో మేము ఇప్పుడు వీడియో షూట్ కోసం అయితే ఇక్కడ ఒక ప్లేస్లో అయితే ఆగినాము. ప్లేస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మన బైక్లు అయితే ఉన్నాయి, హిమాలయన్ అండ్ ఎక్స్పల్స్. ప్లేస్ అయితే వేరే ఉంది. సో మన వాళ్ళు అయితే బైక్లో అది వీడియో తీద్దామంటే నేను బైక్ వీడియోస్ అయితే ఇస్తున్నా. ఫొటోస్ వీడియోస్ తీసిన తర్వాత మన బైక్లని రోడ్డు మీదకి అయితే ఎక్కిస్తున్నాం. సో గాయ్స్, ఫైనల్లీ మన షూట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మేము అదే లొకేషన్ వీఆర్ గోయింగ్ టు పరిగి వ్యూ పాయింట్. ఫైనల్లీ మనం 4 బైక్స్ మీద అయితే రెడీ చేస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి మన హిమాలయన్, అండ్ సెకండ్ వచ్చేసి ఎక్స్పల్స్, ఎన్ఎస్, హంటర్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మా ఫ్రెండ్స్ అయితే వెనకాల ఉన్నారు. ఇప్పుడైతే మా రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది. మేము ఇప్పుడు పరిగికి దగ్గరలోనే ఉన్నాం. సో ఇక్కడ బోర్డు చూడొచ్చు, 20 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఇప్పుడు మేము లంచ్ చేయడానికి ఒక దాబాలో అయితే ఆగాము. సో ఇక్కడ ఏదో నాటు రుచులు అనేసి ఒక దాబా అయితే ఉంది. బాగానే ఉందా ఇక్కడ? ప్లేస్ మాత్రం వేరే ఉన్నది ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎవరైనా ఇక్కడికి వస్తే ఇక్కడ దాబా అయితే ఉంది. సో మీకు ఎక్కడైనా బ్రేక్ తీసుకోవాలనిపిస్తే ఇక్కడైతే ఆగండి. అండ్ ఒకసారి మీకు వ్యూ అయితే చూపిస్తాను చూడండి. వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. పైనుంచి వేరే లెవెల్ అసలు. మన వాళ్ళు నేచర్ ఎంజాయ్ చేస్తూ లంచ్ అయితే చేస్తున్నారు. చూడండి ఏమేమి ఆర్డర్ చేసిన బ్రో? బోటి విత్ రోటీ, బోటి విత్ రోటీ, చికెన్, దాల్ అన్నీ వచ్చినాయి. ఫైనల్లీ మన జీరా రైస్ కూడా వచ్చేసింది. అండ్ కర్డ్ రైస్. బన్నీ బాయ్ అయితే కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాడు. బన్నీ బాయ్ చెప్పు, బిల్ ఎంత అయింది? మొత్తానికి అయితే బిల్లు 2000 అయిపోయింది. కానీ మస్తు పుష్కలంగా తిన్నాం. ఎక్దమ్ ఫుల్ సాటిస్ఫాక్షన్. ఫుడ్ మాత్రం బాగానే ఉంది. ఓకే, మీరు వస్తే ఇక్కడికి ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఇప్పుడు చెప్తాను కదా, మాత్రం 4 సార్లు తిన్నారు. సో ఈ దాబా పేరు వచ్చేసి ఇక్కడ చూడండి, నాటు రుచులు. ఓవరాల్గా ఫుడ్ అయితే బాగానే ఉంటుంది ఇక్కడ. మీరు ఎప్పుడైనా వస్తే రోడ్డు పక్కనే ఉంటుంది ఇది. ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఈయన సార్ వచ్చేసి దాబా ఓనరు అండ్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు సర్వ్ చేస్తారు. ప్లేస్ వచ్చేసి మీరు ఎగ్జాక్ట్గా చూడొచ్చు, రోడ్డు పక్కనే ఉంటుంది. అండ్ నాటు రుచులు. సో మీకు ఈ దాబా అయితే ఇలా ఉంటుంది. సో ఫైనల్గా మేము దాబాలో తినే అయితే వ్యూ పాయింట్కి అయితే వెళ్తున్నాం. సో ఈ వ్యూ పాయింట్ రోడ్ మాత్రం ఇలా ఉంటుంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది ఈ రోడ్డు. సో ఇక్కడ విజిట్ చేయాలనుకునే వాళ్ళు వర్షం పడేటప్పుడు కొద్దిగా జాగ్రత్త, ఎందుకంటే ఇక్కడ రోడ్డు అంతగా బాగుండదు. ఇక్కడ చూడొచ్చు, అంతా మట్టి రోడ్డు ఉంటుంది. ఫైనల్లీ మనం వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ అయితే చాలా కార్లు అయితే ఉన్నాయి. మేము ఏమనుకున్నాం, బట్ చాలామంది అయితే వచ్చారు. అండ్ ఇక్కడ మీరు కార్లు చూడొచ్చు పార్కింగ్ ఏరియాలో ఎన్ని ఉన్నాయో.
సో మనమైతే ఇప్పుడు కింద ఉన్నాం. ఇక్కడ నుంచి కనిపిస్తున్న హిల్ ఉంది కదా, అక్కడికైతే బైక్స్ ఎక్కిపిస్తున్నాం. చూడొచ్చు మనోడు వస్తున్నాడు. మన హిల్ ఎక్కియాలంటే చాలా కష్టం. ఇట్లా స్పీడ్ తీసుకురా, ఇట్లా తీసుకురా. క్లచ్ పట్టకు. వచ్చేది నడు. ఇట్లా పైనకి ఎక్కేసింది. స్టంట్లు వేస్తున్నారు. ఎన్నిసార్లు స్కిడ్ అయి పడ్డా కూడా పైనకైతే ఇస్తున్నారు. చూడొచ్చు హిల్ ఏమో ఇంత పైన ఉంది, వీళ్ళేమో ఎక్కిస్తున్నారు. వద్దంటే వింటలేరు. ఫైనల్లీ మన హంటాని మధ్య దాకా అయితే తెచ్చినాం. క్లచ్ పట్టకు, ఒకటే స్పీడ్ ఎక్కి. మొత్తానికైతే మాకు తంటాలు వాడు అటు ఇటు చేసి హంటాన్ని పైనకైతే ఎక్కించిండు. అని మా నాన్న అయితే ఎక్స్పీరియన్స్ కాబట్టి అది ఈజీగా వస్తుంది. సో హిమాలయ కాబట్టి ఈజీగా ఎక్కేసింది. అన్న మాత్రం ఒకటేసారికి ఎక్కిచ్చేసింది పైనకి. మొత్తానికైతే పైనకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. బైక్స్ పైన ఎక్కియడానికి ఎంత కష్టపడ్డామో పైకి వచ్చిన తర్వాత ఆ స్ట్రగుల్ అంతా వర్తే అనిపించింది. ఎందుకంటే ఆ విండ్ మిల్స్ ఇక్కడి నేచర్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. మీకు చూపిస్తా చూడండి. సో మనమైతే ఇక్కడ మన బైక్ లాపేసి ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తున్నాం. అండ్ ఫోటోలు మాత్రం చాలా బాగా వచ్చినాయి. ఈ ప్లేస్లో మా ఫ్రెండ్స్తో చిల్ అవుతూ ఆ నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే టైమే అర్థం కావట్లేదు మా. సో మేము ఇది అయిపోయిన తర్వాత అనంతగిరి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇక్కడ అయిపోయిన తర్వాత నైట్కి అయితే అనంతగిరికి వెళ్ళేసి అక్కడ నైట్ స్టే చేద్దామని చూస్తున్నాం. సో ఇక్కడ మనకు అన్న వాళ్ళు అయితే కలిసిండ్రు. అన్న వాళ్ళు కూడా అక్కడ నుంచి వచ్చిండట. సో ఎట్లుందన్న మొత్తానికి అనంతగిరి? ఓకే, మామూలుగా ట్రెక్కింగ్ అవి అయితే ఓకే. నైట్ స్టే చేయాలంటే మరి విలేజ్ కదా, కొంచెం చూసుకొని చేయాలి. అంటే మనకు రిసార్ట్స్ అంటే ఉన్నాయి కానీ ఇంకా మరి అవి ఏంటంటే మళ్ళీ ఎక్స్పెన్సివ్ ఉంటే కొంచెం బయటకు ఉంటాయి. మనకు ఇక వ్యూ పాయింట్ నుంచి దగ్గర ఉండేటువంటి కొంచెం ఊర్లు ఉంటాయి, అట్లా కాటేజెస్ ఉంటాయి మ్యాక్సిమం. మొత్తానికి స్టే చేయొచ్చు. ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ పోవచ్చు. సో అనేది అక్కడికి వెళ్ళి వచ్చింది కాబట్టి మనకు చెప్తున్నాడు. సో మనం నైట్కి అక్కడనే స్టే చేయడానికి వెళ్తున్నాం కాబట్టి ఇక అక్కడ అనంతగిరి హిల్స్ ఎట్లుంటాయో రేపు మార్నింగ్ చూపిస్తాం. సో మొత్తానికి వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. బట్ ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అయింది. సో మన లేకపోతే నైట్ వరకు క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక్కడ వర్షం పడితే బైక్లు కింద తీయడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అప్పుడు చూసింది కదా, వర్షం పడుతున్న కారణంగా మేమైతే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ మన బైక్స్ అయితే ఆల్రెడీ వెళ్ళిపోతున్నాయి. మన వాళ్ళు అయితే అక్కడ ఉన్నారు, చూడొచ్చు. అందరు కిందికైతే వెళ్ళిపోతున్నారు. మొత్తానికి మన పరిగి వ్యూ పాయింట్ ఇది చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరైనా రావాలనుకుంటే వీకెండ్లో రావచ్చు. ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బాగుంటుంది. వర్షం కారణంగా కిందికి వెళ్ళాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు చూడొచ్చు గాలి ఎంత స్పీడ్గా వస్తుందో. అది గాలి అట్లనే వస్తుంది, అలాగే వర్షం కూడా స్టార్ట్ అయింది. అందుకే మేము కిందికి అయితే వెళ్తున్నాం. మొత్తానికి మనకు బైక్ అయితే కిందికి దించుతున్నాం, చూడొచ్చు. పైకి వెళ్ళి కిందికి రావడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని అనుకోలేదు ఫ్రెండ్స్. వ్యూ పాయింట్ అంటే ఏదో మీదకి వెళ్ళి వ్యూ చూసేసి ఎంజాయ్ చేసి వద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఒకటంటే ఒకటి అవుతున్నాయి. అండ్ వ్యూ చూద్దామని వస్తే వర్షం పడడం స్టార్ట్ అయింది. అది కీ పని చేశాను, మళ్ళీ అది పవర్ డిశ్చార్జ్ అవుతుంది. ఇక్కడ కింద దిగాలంటే మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్ట్ కిందికి వెళ్ళిపోతుంది బైక్. చూడొచ్చు మీరు ఇక్కడ ఎంత డీప్గా ఉందో ఇక్కడ. సో బైక్లు అయితే వచ్చేసినాయి కిందికి, ఇక్కడ చూడొచ్చు. అండ్ వర్షం అయితే పడుతుంది. మేమైతే కొద్దిగా తడిచినాం, ఫేస్ అంతా తడిచిపోయింది, బట్టోడు తడిచిపోయినాయి. సో మన వ్యూ పాయింట్ వచ్చేసి అక్కడ పైన ఉంది, చూపిస్తా. సో అక్కడ చూడొచ్చు మన వ్యూ పాయింట్ అయితే ఇక్కడ పైన ఉంది కొండ మీద. మొత్తానికి అయితే వర్షం పడుతుంది, మళ్ళీ రిటర్న్ అయినాం. అండ్ అప్పుడు ఆయన దాబాలోనే వచ్చినాం మళ్ళీ, ఎందుకంటే ఇదే దగ్గర ఉండేది ఇక్కడ. సో అన్నకైతే టీ చేయమన్నాం. సో టీ అయితే లేదట. అండ్ లాస్ట్కి బూస్ట్ ఉందని చెప్పిండు. టీ ఎందుకు లేదన్న అంటే అతను ఒక అబ్బాయి అయితే రాలేదట టీ చేసి అతను. అయితే ఫైనల్ మొత్తానికి మనోళ్ళే చేస్తామంటే అన్న అయితే ఒప్పుకున్నాడు. మనోళ్ళే టీ చేస్తున్నారు, చూడండి. టీ పాయింట్ అన్న అయితే మేము టీ చేసుకుంటామంటే ఒప్పుకున్నాడు, హ్యాపీ.
చెప్పుకున్నాడు మా కూడా తెలియదు మేము చేస్తామంటే ఓకే అన్నారు మేము చేస్తున్నాం అంతే. మొత్తానికి మన టీ అయితే రెడీ అయిపోయింది. సో మన రాకీ బ్రో అయితే సర్వ్ చేస్తున్నాడు కప్లా. ఫైనల్గా మన టీ అయితే రెడీ అయింది. చాయ్ 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 ఏ, చాయ్ 10 రూపాయలు. కాఫీ చాయ్ కాఫీ చాయ్ కాఫీ అను అను ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చాయ్ చేసింది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే టీ బ్రేక్ మేమే సెల్ఫ్గా చేసి మేము తాగుతున్నాం. ఎందుకంటే లైఫ్లో సెల్ఫ్గా వర్క్ నేర్చుకోవడం, సెల్ఫ్గా ట్రై చేయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండడం మోస్ట్ ఇంపార్టెంట్. అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే చాయ్ పెట్టింది కాబట్టి. అది చాయ్ పెట్టడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది ఫ్రెండ్స్. నేర్చుకోండి. బన్నీ బాయ్ మోటివేషన్ ఏంటంటే చాయ్ పెట్టడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది సో ఇంతటితో మన డే 1 ఎండ్ అయ్యింది. డే 2లో అనంతగిరి హిల్స్ విజిట్ చేసాం. ఆ వీడియో చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.